హాయ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు చంద్రబాబు నాయుడు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో చాలా వరకు మద్యం ఏరులై పారిందని మొదటి నుంచి చాలామంది ప్రచారం చేస్తున్నారు. తాజాగా కొత్త లిక్కర్ పాలసీని తెరపైకి తీసుకొచ్చింది కూటమి సర్కార్. ఈ కొత్త లిక్కర్ స్కామ్ ప్రకారం నాణ్యమైన మద్యం, అలాగే తక్కువ ధరకే లిక్కర్ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి తీసుకువస్తుంది కూటమి సర్కార్. అంటే గోవా కంటే తక్కువ ధరలో ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది. మన 2 తెలుగు రాష్ట్రాలలో మద్యం తాగడానికి ఎక్కువగా గోవాకు వెళ్తారు మందుబాబులు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గోవాగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ మందుబాబులు దొంగచాటుగా తెలంగాణ బార్డర్లో ఉన్న వైన్ షాపులకు వెళ్లి మద్యం తెచ్చుకునేవారు. కానీ ఈ దసరా నుంచి సీన్ రివర్స్గా ఉంది. తెలంగాణ మందుబాబులే ఏపీ బార్డర్కి వెళ్లి దొంగచాటుగా మద్యం తీసుకువచ్చేలా ధరలను తగ్గిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,400 మద్యం షాపులకు పర్మిషన్లు ఇవ్వనుంది కూటమి సర్కార్. 10,000 జనాభా చొప్పున ఒక వైన్ షాప్ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 10,000 నుంచి 50,000 మంది ఉన్న చోట ఒక వైన్ షాప్కు దాదాపు 50 లక్షలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇక 5 లక్షల వరకు జనాభా ఉన్న చోట ఒక్కో వైన్స్కు 85 లక్షల వరకు చెల్లించాలి. అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో గోవాగా మార్చుతున్నారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇక మద్యం తక్కువకు అందించినా మందుబాబులు తాగడమే పనిగా పెట్టుకుంటారని కొందరు అంటున్నారు. దానికి తమ భార్యల పుస్తలు తెంపి మరీ తాగుతారని విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా తక్కువ ధరకు మద్యం అందించడం కూడా చాలా డేంజర్ అని అంటున్నారు. మరి దీనిపై చంద్రబాబు సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. మందు మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. నాని హీరోగా నటించిన దసరా మూవీలో ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అయింది. డైరెక్టర్ కూడా ఇక ఇదే ఊహించి రాశాడేమో. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మద్యం ప్రియులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అటు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ఇక ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కూడా అటు తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది, కానీ తగ్గలేదు. దీంతో తెలంగాణలో మందుబాబుల ఆనందానికి ఎక్కడా బ్రేకులు పడలేదు. కావలసినంత మద్యం అందుబాటులో ఉంది. కానీ ఏపీలో మాత్రం గతంలో జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మద్యం ధరలను భారీగా పెంచి సామాన్యుడికి మద్యాన్ని అందుబాటులో లేకుండా చేశారు. అయితే ఇక ఇప్పుడు ఏపీ కొత్త సీఎం చంద్రబాబు కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చారు. మందుబాబులందరికీ గుడ్ న్యూస్ చెప్పేశారు. 99 రూపాయలకే క్వార్టర్ మందు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,400కు పైగా మద్యం షాపులను పెట్టేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా గోవాలో తక్కువ ధరకు మద్యం దొరుకుతుంది. ఇక ఇప్పుడు గోవా కంటే తక్కువగా ఏపీలో మద్యం అందించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీంతో ఏపీలో మందుబాబుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మద్యం ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తగ్గిన ధరలతో మద్యానికి బానిసగా మారే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇలా కుటుంబ పెద్దలు ఒకవేళ మందుకు బానిసలుగా మారిపోతే ఇక కుటుంబం నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మళ్ళీ మహిళలు అటు సామాన్యుడికి అందుబాటులో ఉండకుండా చేసేందుకు ప్రయత్నించిన జగన్ను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం హయాంలోనే బాగుండేది, మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో మా మధ్యతరగతి కుటుంబాల మద్యం జోలికి పోవాలంటే భయపడేవని, కానీ ఇప్పుడు తక్కువ ధరల కారణంగా మితిమీరిన మద్యం తాగుతూ కుటుంబ నిర్వహణను మా మొగుళ్ళు గాలికి వదిలేస్తున్నారు అని, అప్పుడు జగన్ హయాంలోనే పరిస్థితి బాగుండేదని మహిళలు అనుకునే ఛాన్స్ ఉంది అంటూ కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఎర్రజన మీడియా. థ్యాంక్ యూ.